ఈ రోజున నిన్న ఈరోజు జాతీయ సహసంఘటనా మంత్రి శివప్రకాష్జీ, అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, సోమవీర్రాజు గారు, ఇంకా మా సంఘటనా మంత్రి మధుకర్జీ గారితో నిన్న ఈరోజు రాబోయే రోజుల్లో కార్యక్రమాల గురించి, ఎన్నికల గురించి, ఎన్నికల సమాయత్తం గురించి మాకు ఈ సభలు జరిగాయి. వీటిని గురించి సారాంశం అంతా కూడా మీడియాకు బ్రీఫ్గా ఇవ్వడానికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి గారు, నేను కూడా మీ ముందుకు వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్లకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ప్రతి విభాగానికి 37 విభాగాలు ఎన్నికలుగా విభజించి ప్రతి విభాగానికి కన్వీనర్, కో కన్వీనర్, ఇలా రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు, అసెంబ్లీలకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు పని పూర్తి చేసి నిన్న జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికలకు పార్లమెంటు సంయోజక్, అంటే మనకు కన్వీనర్ అంటాం, ఎన్నికల పార్లమెంట్ కన్వీనర్, ఇన్ఛార్జీలను కూడా నూతనంగా ప్రకటించారు. అలాగే ప్రతి పార్లమెంటుకు కూడా ఫుల్ టైమర్, రాష్ట్రంలో 175 అసెంబ్లీలకు ఫుల్ టైమర్స్. నిన్న ఈరోజు ప్రధాన కార్యదర్శులు, అలాగే వర్కింగ్ కమిటీ, ఈ రోజున జరిగినటువంటి 25 పార్లమెంటుల కన్వీనర్లు, ఇన్ఛార్జీలు, విస్తారకులు, అలాగే రాష్ట్రంలో 5 క్లస్టర్లుగా విభజించారు. ఈ 5 క్లస్టర్ల ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలకు కూడా సమావేశం జరిగింది 2 రోజులు కూడా. అలాగే రేపు ఫిబ్రవరి 1వ తేదీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లకు కూడా పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలు వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. వారు నరసాపురంలో ఉంటారు. మిగతా 25 పార్లమెంట్లు కూడా పార్లమెంట్, లోక్సభ ఎన్నికల కార్యాలయాలు అన్నీ కూడా వర్చువల్గా ఓపెన్ చేస్తున్నారు. దాని తర్వాత 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు గావ్ చలో అభియాన్, అంటే ఆంధ్రప్రదేశ్లో 45,950 పోలింగ్ బూతులకు కూడా కార్యకర్త వెళ్ళి 24 గంటలు ఆ పోలింగ్ బూత్లో ఉండి నరేంద్ర మోదీ గారి యొక్క నేరుగా అందే 17 పథకాలు, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ యొక్క నిధులు ఏ విధంగా ఉపయోగపడినాయి అనేది గడప గడపకు వివరించడానికి పల్లెకు పోదాం అనే కార్యక్రమం ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు, ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు ఈ రాష్ట్రంలో నిర్ణయించారు. ప్రతి పోలింగ్ బూత్కు కూడా ఒక కార్యకర్త వెళ్ళి అక్కడ లోకల్ నాయకులతో కలిసి గడప గడప తిరిగి నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు ఏ విధంగా వాళ్ళకు అందుతున్నాయి, ఈ రాష్ట్రంలో 80% గ్రామీణ ప్రజలు లబ్ధిదారులు నరేంద్ర మోదీ పథకాల ద్వారానే వచ్చాయనేది నిన్న, రేపు ఫిబ్రవరి 20 వరకు జరిగేటటువంటి వికసిత్ భారత్ అనే వ్యాన్లు ప్రభుత్వమే చేస్తుంది. ఎవరైతే ఈ యొక్క లబ్ధిదారులు కొంతమంది అందటం లేదో అక్కడే వాళ్ళకి పథకాలు ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమం ఏదైతే నడుస్తుందో దాన్ని పొడిగిస్తూ ఫిబ్రవరి 20 వరకు తీసుకున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ప్రజాపోరు నిర్వహించాం, చాలా అద్భుతంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, అది కూడా ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు ప్రజాపోరు అని మరలా కూడా రెండోసారి మేము తీసుకోబోతున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. చాలా ఉత్సాహభరితంగా ఈ 2 రోజులు కూడా అసెంబ్లీ, పార్లమెంటు కన్వీనర్లు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, విస్తారకులు కావచ్చు, మిగిలిన పార్లమెంటు రాష్ట్ర పదాధికారులు అందరూ కూడా ఈ యొక్క సమావేశాల్లో పాల్గొన్నారు. చాలా ఉత్సాహభరితమైనటువంటి, ఎందుకంటే గతంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అనేక రకాలైనటువంటి అక్కడ బీజేపీ రాదు, యాంటీ ఇన్కమ్స్ ఉంది, అటువంటి చెప్పిన రోజుల్లో కూడా కార్యకర్తల బలంతో పథకాలు గడప గడపకు తీసుకువెళ్ళడంతో ఏ విధంగా సక్సెస్ అయ్యామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ పథకాలు మనం అందిస్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఏమిస్తున్నాం, పట్టణ ప్రాంతాల్లో ఏమిస్తున్నాం, ఏ వర్గానికి ఏమిస్తున్నాం అనేది విపులంగా పాంప్లెట్ల ద్వారాను, అలాగే ఈ స్ట్రీట్ కార్నర్ మీట్ల ద్వారాను ప్రతి ఒక్క హృదయానికి తీసుకువెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. అలాగే దివ్య భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది. రాబోయే రోజుల్లో దానికి భక్తులందరినీ కూడా
అయోధ్య చూపించడానికి ఫిబ్రవరి 10 నుంచి మొదలవుతున్న రైళ్లు. మొన్న ఈ నెల 31 వెళ్లాల్సింది, కానీ అక్కడ ఉన్న రద్దీ కారణంగా ఫిబ్రవరి 10 నుంచి మళ్ళా షెడ్యూల్ చేశారు. రాజమండ్రి నుంచి, విశాఖపట్నం నుంచి, ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కూడా రైళ్లు వెళ్తూ ఉంటాయి. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భక్తులందరూ కూడా అయోధ్య రామ మందిరాన్ని చూడటానికి కూడా కొంత వెసులుబాటు భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకునే పని కూడా మేము చేస్తున్నాం. ఈ రకంగా గావ్ చలో అభియాన్ ప్రతి ఇంటికి వెళ్ళటం, కార్యకర్త 24 గంటలు ఉండి ఆ గ్రామంలో ఉన్న మేము ఈ గ్రామానికి ప్రతి గ్రామానికి ఎంత నిధులు ఇచ్చామనేది 2014 నుంచి ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆ గ్రామానికి ఎంత నిధులు ఇచ్చిందనేది ప్రతి గడపకు వివరించడానికే ఈ పల్లెకి పోదాం గావ్ చలో నేషనల్ పార్టీ ఇచ్చింది. దేశంలో ఉన్న 7 లక్షల చిన్న గ్రామాలతో సహా నరేంద్ర మోదీ గారు, జేపీ నడ్డా గారి పిలుపుతో రేపు ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు దేశమంతా జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక 3 రోజులు తీసుకుంటాం. మన రాష్ట్రంలో 9 నుంచి 12 వరకు తీసుకున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందో వివరించడానికి ఈ 2 రోజులు కూడా ప్రణాళిక సిద్ధం చేశాం. ధన్యవాదాలు మీడియా వారందరికీ కూడా. అవునండి, ఈ 3 అంశాల మీదే. ఈ యొక్క 3 అంశాలు ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేయటం, 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అంటే 78 మందితో 37 విభాగాలతో జరిగిన అద్భుతమైన కార్యక్రమం చాలా ఉత్సాహభరితంగా జరిగింది, చాలా సిస్టమేటిక్గా జరిగింది. ఏ విభాగానికి ఎవరైతే పని చేయగలుగుతారో, ఎవరైతే చేస్తారో ఈ రాష్ట్రంలో పని అంతా కూడా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలు ఏ విధంగా చేయబోతుందనేది ఈ 2 రోజులు చేసిన దిశానిర్దేశంలో మాకంతా కూడా ప్రణాళిక పూర్తిగా జాతీయ పార్టీ ద్వారా మాకు కనపడింది. అంటే మనకు పొత్తుల గురించి కానీ వాటి గురించి చర్చే జరగలేదు 2 రోజుల్లో. భారతీయ జనతా పార్టీ